ఈరోజు ఉదయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన వార్త ఒకటి బయటకొచ్చింది. విదేశాల్లో 30 మంది భారతీయులను ఒకేసారి అరెస్టు చేశారన్న సమాచారం సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్లలో వేగంగా వ్యాపించింది. ఈ వార్త విన్న వెంటనే చాలామంది షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఇది ఒక్క వ్యక్తి అరెస్టు కాదు, ఇద్దరు కాదు, నేరుగా 30 మంది భారతీయులు. అసలు ఏం జరిగింది? వాళ్లు ఎవరు? ఎందుకు అరెస్టయ్యారు? అన్న ప్రశ్నలు అందరి మనసుల్లో తిరుగుతున్నాయి. ప్రాథమికంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ అరెస్టులు ఒకే కేసుకు సంబంధించినవిగా అధికారులు చెబుతున్నారు. అక్రమ కార్యకలాపాలు, వీసా ఉల్లంఘనలు లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విచారణలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని సమాచారం. అయితే ఇప్పటివరకు ఏ దేశంలో జరిగాయి, ఏ నేరానికి సంబంధించి జరిగాయన్న పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం: ఇది సాధారణ తనిఖీ కాదు. ముందుగా సేకరించిన సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టారని తెలుస్తోంది. ఈ అరెస్టుల వార్త బయటకు వచ్చిన వెంటనే భారతీయ కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు, చదువుకుంటున్న విద్యార్థులు, వ్యాపారాలు చేస్తున్నవాళ్లంతా మన పరిస్థితి ఏమవుతుంది అనే భయంతో ఉన్నారు. ముఖ్యంగా అక్రమంగా ఏమీ చేయకపోయినా కఠినమైన చట్టాల కారణంగా చిన్న తప్పుకే పెద్ద శిక్ష పడుతుందేమో అనే అనుమానం అందరిలోనూ పెరిగింది. ఇక్కడ ఒక కీలక విషయం గమనించాలి. విదేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. వీసా నిబంధనలు, పనిగంటలు, బ్యాంక్ లావాదేవీలు, పన్నులు ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద నేరంగా మారే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి 30 మంది అరెస్టయ్యారు అంటే అది యాదృచ్ఛికం కాదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఈ విషయంపై ఆరా తీసినట్టు సమాచారం. సంబంధిత దేశంలోని భారత ఎంబసీ ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తున్నారని, అరెస్టైన భారతీయులకు అవసరమైన న్యాయ సహాయం అందేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చేవరకు స్పష్టత రావడం కష్టం. ఇంకోవైపు సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ప్రచారం జరుగుతోంది. కొందరు దీన్ని మతపరమైన కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొందరు రాజకీయాంశంగా మార్చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో భావోద్వేగాలకు లోనుకాకుండా అధికారిక సమాచారం కోసం వేచిచూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే అసత్య వార్తలు పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తాయి. ఈ ఘటన భారతీయులకు ఒక హెచ్చరికలా కూడా చూడొచ్చు. విదేశాల్లో ఉంటే అక్కడి చట్టాలు పూర్తిగా తెలుసుకుని ఎలాంటి షార్ట్కట్లకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఇది మరోసారి గుర్తుచేస్తోంది. ఎవరికీ ఏం కాదు అనే నిర్లక్ష్యం చివరికి పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ముందు రోజుల్లో ఈ కేసు మరింత కీలక మలుపులు తిరిగే అవకాశముంది. అరెస్టుల వెనుక అసలు కారణాలు బయటకు రావచ్చు, విడుదలలు ఉండొచ్చు, లేదా కేసులు బలపడవచ్చు. ఏది జరిగినా ఈ 30 మంది భారతీయుల అరెస్టు విషయం దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారడం ఖాయం. మొత్తానికి ఇది కేవలం ఒక బ్రేకింగ్ న్యూస్ కాదు. విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సంఘటన. పూర్తి నిజాలు బయటకు వచ్చేవరకు ఆందోళన కాకుండా నిజమైన సమాచారం కోసం వేచి చూడాల్సిందే. ఈ అరెస్టులు ఏ దేశంలో జరిగాయి లేదా భారత విదేశాంగ శాఖ ఎంఈఏ దీనిపై విడుదల చేసిన అధికారిక ప్రకటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకు కావాలా?